నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాల డిమాండ్ పేరుతో నోటిఫికేషన్ పేరుతో అశోక్ సార్ చేస్తున్న దీక్షకు మద్దతుగా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ వచ్చారు హాస్పిటల్కి. సార్ ఏంటి ఎట్లా ఉంది? అశోక్ సార్ని చూసారా? ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఏం చెప్తారు? అశోక్ గారి ఆరోగ్యం అసలే బాగాలేదు, రోజు రోజుకు క్షీణిస్తున్నది. ఇది 5వ రోజు. పోలీసు వాళ్ళు అతను ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఈయన ఏమంటారు, చనిపోయినా పర్వాలేదు, ఏమంటారు ఇంకా ఏమైనా పర్వాలేదు, మాకు ఈ తలనొప్పి వద్దు అని అనుకుంటున్నట్టుగా ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా నాకు అనుమానం వస్తున్నది. ఎందుకంటే ఏమాత్రం సౌకర్యాలు లేని ఈ ఏరియా హాస్పిటల్, ఏదో చిన్న చిన్న పేషెంట్లను చూసి ఏరియా హాస్పిటల్లో 15 సంవత్సరాలుగా నిరుద్యోగుల పట్ల ఏకైక నికార్సైన రాజీ లేని గొంతుకగా మిగిలిన అశోక్ గారిని ఇలా ప్రభుత్వం ఖతం చేయాలనుకుంటున్నట్టుగా కుట్ర చేస్తుందేమో అనుమానం నాకు వస్తున్నది. ఎందుకు చెప్తున్నంటే నిజంగా ఇంత పెద్ద మహానాయకుడు, అదేవిధంగా ఒక మేధావి, ఆయన అమరణ నిరాదీక్ష చేస్తుంటే అర్జెంటుగా ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి పంపించాలి. ఐసీయూ ఫెసిలిటీ కూడా లేదు. రోజు రోజుకు ఆయన పరిస్థితి క్షీణిస్తూ ఉన్నది. ఆయననేమో నేను 50,000 ఉద్యోగాల ప్రకటన వచ్చేదాకా నేను డాక్టర్లు నన్ను ముట్టుకొనివ్వని అంటున్నాడు. మరి ఏం చేయాలి? ప్రభుత్వంలో నుంచి ఎవరైనా పెద్దలు రావాలి కదా, ఎవరైనా ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో రావాలి కదా, లేకపోతే ఒక మినిస్టర్ని పంపించాలి కదా. ఏమీ లేదు. రేవంత్ రెడ్డి పోయి ఎక్కడ కూర్చున్నాడు? ఢిల్లీలో కూర్చొని మీడియాతో చిట్టుచాట్లు చేస్తున్నాడు. ఇక్కడనేమో నిరుద్యోగులేమో అమర నిరాదీక్ష చేస్తున్నారు. ఇది పరిస్థితి. ముఖ్యమంత్రి చెప్తున్నాడుగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చినాం. మొన్ననే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలను చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వట్లేదని మీరు చెప్తున్నారు. నాకు ఇంత ఉద్విగ్నమైన పరిస్థితిలో కూడా నవ్వొస్తుంది. ఎందుకంటే ఫీజులు ఇవ్వడం లేదు అని చెప్పి 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు ఫీజులు ఇవ్వకపోతే మేము బంద్ చేస్తామని చెప్పేసి వారం రోజుల నుంచి అల్టిమేటం ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద పడి మళ్ళీ ఓపెన్ చేయించుకున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసిండ్రు. ఇలా ఎస్సీ విద్యార్థులందరూ కూడా రోడ్ల మీద పడే పరిస్థితి ఉన్నది. ఉపాధ్యాయులకు జీతాలు చక్కగా ఇయ్యే పరిస్థితి ఉన్నది. పార్ట్ టైం ఉద్యోగస్తులకు ఎవరికి కూడా పార్ట్ టైం ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేసి కేవలం 5,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఇలాంటి వ్యక్తి ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ లాగా తయారు చేస్తాడా? వాళ్ళ గేట్ కాదు కదా, వాళ్ళ గేట్ మొగడు ఉండే రోడ్డు పక్కన ఉండే చెట్టు దగ్గర కూడా పోలేడు రేవంత్ రెడ్డి. నేను వాస్తవం చెప్తున్నా, ఇది నిజం. తెలంగాణను నిండా ముంచిండు రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ. ఇది గత 10 ఏళ్లలో మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన కేసీఆర్ కానీ, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు మాట్లాడే నైతికత ఎక్కడుంది? అసలు మేము మొత్తం చేసినాం, నేను వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నాయి, యూనివర్సిటీకి సంబంధించి వైస్ ఛాన్సలర్ని ఇస్తున్నప్పుడు యూనివర్సిటీలను కూడా పట్టించుకోలేదు, నిరుద్యోగులను పట్టించుకోలేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. విద్యా వ్యవస్థను నిజంగా దేశంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దంటే కేవలం కేసీఆర్ గారు. నేను ఎందుకు చెప్తున్నంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మాత్రమే కాదు, నేను ఆయన ప్రభుత్వంలో 7 సంవత్సరాల పాటు గురుకులాల సెక్రటరీగా పనిచేశాను కాబట్టి చెప్తున్నా. ఆయన హయాంలో 300 గురుకులాలను 1000 గురుకులాలుగా చేసిన అదొక్కటే పార్శ్వం. కేవలం 5-6 మెడికల్ కాలేజీలు ఉంటే 29 మెడికల్ కాలేజీలు చేసిండు. నర్సింగ్ కాలేజీలు తీసుకొచ్చిండు, అగ్రికల్చర్ కాలేజీలు తీసుకొచ్చిండు, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చిండు. ఇవన్నీ తీసుకొచ్చి వేలాది మంది ఉపాధ్యాయులను ఒక్క సంవత్సరంలోనే అందరినీ రిక్రూట్ చేసేసిండు. వీళ్ళలాగా నాంచలే. ఇవాళ వీళ్ళు తిప్పి కొడితే 5,000 మంది ఉపాధ్యాయులను రిక్రూట్ చేసిండు. కేసీఆర్ గారు 2,68,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఎన్నో స్టడీ సర్కిల్స్ను అద్భుతంగా బలోపేతం చేసి నేను స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ కూడా పనిచేసిన కాబట్టి చెప్తున్నాను. నేను అలాంటి కేసీఆర్ గారిని మీరు విద్యా వ్యవస్థ నాశనం చేసినట్టే ఇక అంతకన్నా మూర్ఖులు, అంతకన్నా అజ్ఞానులు ఎవరు ఉంటారని నేను అనుకుంటున్నాను. గతంలో ఇదే అశోక్ సార్ ఇంటి దగ్గర కూడా నిరాహార దీక్ష చేశారు, చాలా 10-15 రోజులు చేశారు. అప్పుడు కూడా అరెస్ట్ చేసి మళ్ళీ ఇట్లానే సేమ్ సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటున్నారు. 50,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి చలనం లేదు. మరి ఎట్లా అశోక్ సార్ పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించిన కార్యాచరణ మీరు పార్టీగా ఏమైనా తీసుకోబోతున్నారా? తప్పకుండా అండి, పార్టీ ప్రతినిధిగానే నేను ఇక్కడ వచ్చిన. పార్టీ ప్రతినిధిగా, నిరుద్యోగుల కోసం పోరాడిన వ్యక్తిగా, లేకపోతే గురుకులాల్లో సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిగా, విద్య మీద ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తిగా వచ్చిన. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అశోక్ సార్ చేసే పోరాటానికి సంఘీభావం తెలవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. కానీ నాకు ఒక్కటే బాధ ఏమవుతున్నదంటే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అందుకొరకు ప్రభుత్వం పంతాలకు పోకుండా అర్జెంటుగా ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్నో, ఒక మినిస్టర్నో పంపించి ఆయన డిమాండ్లకు తలొగ్గి ఒక ప్రకటన అయినా చేస్తే బాగుంటుంది. మీరు షెడ్యూల్ ఇవ్వండి. సరే ఈరోజు ఇవ్వలేరు, ఓకే, దసరా తర్వాత ఇస్తారా, లేకపోతే దీపావళికి ఇస్తారా, లేకపోతే క్రిస్మస్కి ఇస్తారా, లేకపోతే సంక్రాంతికి ఇస్తారా, ఒక షెడ్యూల్ రిలీజ్ చేయండి. షెడ్యూల్ రిలీజ్ చేస్తే ఆయన కూడా ఓకే ఆలోచిస్తాడు. మళ్ళీ నేను ప్రభుత్వం ఇంత దిగొచ్చిన తర్వాత మనం కూడా చేస్తాం. ఇప్పుడు అసలు మీరు ఏ స్టేట్మెంట్ న్యూస్ వచ్చినా మంచిదే అని చెప్పి చిన్న ఏరియా హాస్పిటల్లో పడేసి పోలీసులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తుంటే ఏముంటుంది?
ఆయన ఆయన ఇట్లా నిరుద్యోగుల కోసం మాట్లాడే వాళ్ళందరూ కూడా చావాలని కోరుకుంటున్నారని అనుమానం వస్తున్నది. అంతమించి ఏమున్నది? ఇదే నిరుద్యోగులు కదా ఆ రోజు బస్సులు వేసుకొని మీకోసం రోజు హస్తం గుర్తుకే ఓటేయండి అని చెప్పుకుంటూ కూర్చున్నది. ఆ నిరుద్యోగులు నిండా ముంచిండ్రు. అట్లాంటప్పుడు మేమేమంటున్నామంటే ఇది చేయి దాటక ముందే దయచేసి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి, అంటే ఏదో ఒక ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధించి కూడా గ్రూప్ 1 సంబంధించి డివిజన్ బెంచ్ కూడా పోయింది. టీజీపీఎస్సీ ఏదైతే ఆస్పిరెంట్లు చేసిన ఆరోపణలన్నీ కేవలం వాళ్ళు రాలేదన్న దుగ్ధతోనే చేస్తున్నది, అంతా నిరాధారమైన ఆరోపణలు అని చెప్పేసి టీజీపీఎస్సీ కూడా గ్రూప్ 1 సంబంధించి వెళ్ళడం జరిగింది. ఏం చెప్తారు? విషయం కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువగా డిస్కస్ చేయను. కానీ ఇది నేను ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. టీజీపీఎస్సీ లోపభూయిష్టంగా ఉన్నది, టీజీపీఎస్సీ ఏమాత్రం పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నదని చెప్పింది జస్టిస్లు చెప్పిండ్రు, న్యాయమూర్తులు చెప్పిండ్రు, నేను కాదు చెప్పింది. అందుకొరకు దాని మీద న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు మీద నేను కామెంట్ చేయను. కానీ కాంగ్రెస్ వాళ్ళు కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుపడుతూ నిరుద్యోగుల గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన సోకాల్డ్ 36 మందిని వాళ్ళ కుటుంబాలందరినీ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ తీసుకొచ్చి వాళ్ళతోని హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కామెంట్ చేయిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని నేను అంటున్నా. అది కరెక్ట్ కాదంట. నేను చెప్పింది కాదు, నా కవిత్వం కాదు, హైకోర్టు చెప్పింది. వాళ్ళు చెప్పిన ఆర్డర్ను పాలించలేక అమలు చేయలేక మళ్ళీ ఇలా డివిజన్ బెంచ్కి అప్పీల్కి పోయినారు. అంటే దీని అర్థమైంది, నువ్వు పంతాలకు పోతున్నావు. ఇలా అశోక్ సార్ మీద కూడా అదే పంతానికి పోతున్నాను. కరెక్ట్ కాదంటున్నాం మేము. ఇలా 35 లక్షల మంది నిరుద్యోగుల ఆస్పిరేషన్స్ ఏవైతున్నాయో ఆస్పిరేషన్ అర్థం చేసుకోవడం లేదు. కేవలం ఏమంటారు ఓడకేదాకా ఏమంటారు మల్లన్న ఓడిన తర్వాత బోడమల్ల అన్నట్టుంది కథ. అట్లుంది. అయిపోయింది, నా పని అయిపోయింది, పబ్బం గడుపుకున్నా, ఇక తర్వాత మీరు ఏమైనా చావంటారు భయ్, నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది అంతే అన్న భావనలో ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నారు. ఫైనల్గా చెప్పండి, గత ప్రభుత్వం మీద కొట్లాడారు ఇదే నిరుద్యోగులు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కొట్లాడారు, ఎప్పుడు నిరుద్యోగులు ఎప్పుడు ఉద్యోగులు అవుతారు మరి? అది చాలా సుదీర్ఘమైన ప్రశ్న. బట్ నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యేది మరి వాళ్ళందరూ బాగా చదువుకోవాలి. రెండవది ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఆకాంక్షలన్నింటి కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని వెంటనే మరి నోటిఫికేషన్లు రెగ్యులర్గా ఇస్తూ ఒక ప్రభుత్వ రంగమే కాదు ప్రైవేట్ రంగంలో కూడా రావాలి. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నప్పుడు లక్షలాది ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కూడా కల్పించారు. సో ఒక ప్రభుత్వ ఉద్యోగాలతో నిరుద్యోగుల బాధలని పోతాయంటే పోవు, ఆబ్వియస్లీ పోవు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు తిప్పికొడితే ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి. అందులో 10 సంవత్సరాలు కూడా రిటైర్ అయ్యేవాళ్ళు, దాని తర్వాత వచ్చేవాళ్ళు ఒక 50,000, 60,000, 70,000, 1,00,000 దాకా వస్తాయి. అంతే తప్ప ప్రైవేట్ రంగంలో విపరీతమైన ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలను కల్పించే పరిస్థితి లేదు. అలా పెట్టుబడి పెట్టడానికి ఎవరు కూడా ముందరికి రావడం లేదు. వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి పోయే పరిస్థితి. ఎల్ఎన్టీ కూడా నేను వెనక్కి పోతా అంటుందంటే మీరు అర్థం చేసుకోండి. ఎల్ఎన్టీ వాళ్ళు కూడా వెనక్కి పోతాం, ఎంత పెద్ద సంస్థ, 150 సంవత్సరాల చరిత్ర ఉన్న ఎల్ఎన్టీ కూడా ఇలా వెనక్కి పోతా అంటున్నది. అంటే ఈ ప్రభుత్వం కమిషన్ల కక్కుర్తిలో ప్రైవేట్ రంగాన్ని కూడా కుదేలు చేసే పరిస్థితి వచ్చింది. అందుకొరకు నిరుద్యోగులకు నిజంగా ఈ మీరన్న ప్రశ్నకు సమాధానం అయితే ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం రెండు కూడా సమాంతరంగా పనిచేస్తూ విపరీతంగా కంపెనీలు పెట్టినప్పుడు, విపరీతంగా మరి రిక్రూట్మెంట్ చేసినప్పుడే వాళ్ళ బాధలు పోతాయి. సో అది కాకుండా నిరుద్యోగులు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేసి స్టార్టప్స్ కానీ, అప్పుడు కేటీఆర్ గారి హయాంలో వచ్చిన టీ హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, వి వర్క్ కానీ, వి హబ్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎక్కువగా జరిగితే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా వరకు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇచ్చాం. ఒకవేళ నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక బాధ్యత, నైతిక హక్కు ఏదైనా ఉంటే అది మాకు మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితులు లేదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ చెప్తున్నారు. ఒక పక్కన నిరుద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏదైనా ట్రై చేసుకోవచ్చు. బట్ అలాంటి పరిస్థితి కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్రం లేదు. రాష్ట్రం చాలా వరకు కంపెనీలన్నీ తరలిపోతున్నాయి. కేవలం కమిషన్ల కోసం కకృతి పడుతున్న కాంగ్రెస్ నాయకుల వల్లే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేక, ఇక్కడ పెట్టుబడులు పెట్టలేక కంపెనీలు కూడా వాపసు పోతున్న పరిస్థితి అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.